గల్ఫ్ యుద్ధంతో అక్కడున్న సంపన్నుల్లో భయం మొదలైంది. దీంతో ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్ లో రిలాక్స్ అయిన సంపన్నులంతా కూడా ఇప్పుడు ఎప్పుడెప్పుడు సొంత దేశాలకు వెళ్ళిపోదామా అనే ఆరాటంలో ఉన్నారు. అయితే ఎప్పుడు ఏ మిసైల్ వచ్చి పడుతోందో అర్థం కాని పరిస్థితులు ఉండటంతో మొత్తం విమాన సర్వీసులను రద్దు చేసింది ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ అయిన దుబాయ్ ఎయిర్పోర్ట్. దీంతో 3 రోజులుగా గల్ఫ్ దేశాల్లోనే చిక్కుకుపోయి ఉన్నారు వాళ్ళంతా కూడా. అయితే సాయంత్రం నుంచి కొన్ని సర్వీసెస్ ను పునరుద్ధరించినట్టు ఎమిరేట్స్ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా దుబాయ్ ఎయిర్పోర్ట్ కు ఎగబడ్డారు సంపన్నులు. ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో భారీగా క్యూస్ కనిపిస్తున్నాయి. ఒక్కో టికెట్ ధర కనీసం $1000 ఉన్నా సరే పర్లేదు, మేము కొనుగోలు చేస్తామంటున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, గల్ఫ్ నుంచి వెంటనే వెళ్లిపోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు సంపన్నులు. అయితే ఎయిర్పోర్ట్ కి అందరూ రావద్దంటూ దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ప్రకటించింది. ఎయిర్లైన్స్ కాంటాక్ట్ చేసిన వాళ్లు మాత్రమే రావాలంటూ సూచిస్తోంది. అయితే ప్రాణాలు పోతాయనే భయంతో ఎయిర్పోర్ట్ కు క్యూ కడుతున్నారు అనేక మంది. इमिग्रेशन पे जाओ, वहाँ कैंप लो, वहाँ से बड़े निकल गए थे जो ना గల్ఫ్ యుద్ధంతో అక్కడున్న సంపన్నుల్లో భయం మొదలైంది. అందరూ కూడా ఎయిర్పోర్ట్ కు క్యూ కట్టారు. ఎయిర్పోర్ట్ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. పూర్తిగా కూడా ఇటు ఎయిర్పోర్ట్ నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఇటు ఆ నోటిఫికేషన్ ని సైతం చూస్తున్నాం. దుబాయ్ ఎయిర్పోర్ట్ కన్ఫర్మ్స్ దట్ లిమిటెడ్ రిసెప్షన్ ఆఫ్ ఆపరేషన్ విల్ బిగిన్ టుడే అంటూ కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే కూడా చాలా మంది ఎయిర్పోర్ట్ కు ఇటు క్యూ కట్టారు. అయితే అదే నోటిఫికేషన్ లో ట్రావెలర్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ప్రొసీడ్ DXB ఆర్ DWC అన్లెస్ దే హ్యావ్ బీన్ కాంటాక్టెడ్ అంటూ కూడా పేర్కొంది. అంటే కాంటాక్ట్ అయితేనే తప్ప ఎవరు కూడా రావద్దు అంటూ పేర్కొన్న సైతం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎయిర్పోర్ట్ కు క్యూ కట్టారు. అతి పెద్ద ఎయిర్పోర్ట్ అయిన దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రజలతో కిక్కిరిసిపోతోంది. ఎవరికి వాళ్ళు తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి అక్కడ క్యూ లైన్స్ లో వేచి ఉన్నారు. టికెట్ దొరికితే చాలు తాము వెళ్ళిపోతామన్నట్టుగా అక్కడ ప్రజలు కనిపిస్తున్నారు. ఒక్కో టికెట్ ఎంత ఎక్కువైనా సరే పర్వాలేదు, మేము ప్రెసెంట్ ఇటు గల్ఫ్ స్టేట్స్ లో ఉండే ప్రసక్తే లేదు అంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఒక్కసారి ఎయిర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి లిమిటెడ్ రిజర్వేషన్ ఆపరేషన్స్ నుండి పూర్తిగా ఆపరేషన్స్ కనుక సాఫీగా సాగిస్తే అందరూ కూడా ఇటు దుబాయ్ ని ఖాళీ చేసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీంతో దుబాయ్ లో ఎవరైతే సంపన్నులు ఉన్నారో, బయట దేశాల నుండి దుబాయ్ లో నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ తమ దేశాలకి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబాయ్ ఖాళీ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. इमिग्रेशन पे जाओ, वहाँ कैंप लो, वहाँ से बड़े निकल गए थे जो ना आज गए, वापस आए।